అభిప్రాయం ఆయన మాటల్లో చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు పాయల సుధాకర్ రావు. చల్లని సాయంత్రం ఆకాశంలో తొంగి చూస్తున్నాడు చంద్రుడు. అన్నయ్య నిజంగా ఈరోజు ఎందుకు అన్నయ్య అంటే యాక్చువల్గా బాబాయి నాన్న వయసు, కానీ అన్నయ్యనే పిలుస్తా, అన్నయ్య వదిలి పిలుస్తా. ఈయన యొక్క ఉత్సాహం చూసి, ఈయన యొక్క ఆ ధైర్యం చూసి నాకు బాబాయి మామయ్య అనుభూతి కాలే. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నయ్య వదిలే అంటున్నాను. అది సో ఈరోజు మీకు అర్థమైంది కదా అన్నయ్య టేస్ట్. ఆస్తులు అంతస్తు ఎంతోమంది సంపాదిస్తారు, కానీ ఈ ప్రకృతిలో మధ్యలో ఈ చల్లని సమయంలో ఈ వేడుక నిర్వహించడం కొంతమందికి అది సాధ్యం అవుతుంది. సో 50 సంవత్సరాల వసంతాలు స్వర్ణోత్సవాలు చేసుకోవడం మామూలు విషయం కాదు. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమందిని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మనస్పర్ధలకు దూరం అయిపోతున్నారు. సో వీళ్ళిచ్చే స్ఫూర్తి మనందరికీ అవసరం. సో 4 మాటలు వీళ్ళ గురించి ఆలోచించి ఈరోజు సెలవు పెట్టి రాసుకున్న 4 లైన్లు. దయచేసి బోరు కొట్టినా వినండి, తప్పదు. మైక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను మైకాసురుని. పూజనీయులైన శ్రీమతి అండ్ శ్రీ సత్యవతి లక్ష్మీరాజు ఆదర్శ దంపతులకు వివాహ స్వర్ణోత్సవం సందర్భంగా సమర్పించు అక్షర కుసుమాంజలి. మనకి ఎన్నో తెలుగు పాటలు ఇప్పుడు చక్కని పాటలు వినిపించారు మనకి గాయని గాయకులు. పాత పాటలు అది చాలా అరుదు దొరకడం. మనకి గుర్తునే ఉంటుంది కంఠశాల పాడిన పాట. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆ పాట ఎంత అనుభూతిని ఉండేస్తుంది. ఒకసారి ఆ పాట లోతులకు వెళ్తే ఆ పాటలో తీసిన అర్థాల విధంగా నేటికి 50 నిండు వసంతాలు పూర్తి చేసుకుంటున్న మీ దాంపత్య జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం అన్న వదిలో. అన్న గురించి చాలా కొద్దిమంది తెలుసు. అన్నకి 13 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యత, బయట సామాజిక బాధ్యత మీద పడింది. అమ్మ అనారోగ్యంతో మరణిస్తే అన్నకి అమ్మ ప్రేమ కూడా దూరం అయిపోయింది. ఇంట్లో గంటే, పొలంలో నాగలి పట్టిన చేతులు. ఇప్పుడు మీకు అవబడుతుంది అన్ని ఆస్తులు అంతస్తులు ఉన్న అన్న కాదు ఒకప్పుడు. సో లేత ప్రాయంలో 3 ముడుల బంధంతో ఒక్కటైన మీరు ఒకరిపై మరొకరు చూపిన విశ్వాసం. చిన్న వయసు, పెళ్ళయింది, ఎన్నో గొడవలు జరగవచ్చు, కానీ జరలా. ఒకరిపై ఒకరు చూపించిన విశ్వాసం, పరస్పరం అర్థం చేసుకోవడంలో చూపిన పరిపక్వత అందరికీ ఆదర్శనీయం. మనకి 40-50 వస్తే కానీ మెచ్యూరిటీ రాదు, ఏం ఉపయోగం. కానీ వాళ్ళకి 13 ఏళ్ల వయసు వదినకి, 10 ఏళ్ల వయసు అన్నకి అప్పుడే మ్యారేజ్ అయింది. బాధ్యత నెరిగిన బంధువు. చిరుప్రాయంలోనే అమ్మ ప్రేమ దూరమైన పంటి బిగువన బాధను దిగమింగి ఇంటా బయట అన్ని పనులను సమర్థవంతంగా చక్కబెట్టి ఇటు తండ్రికి అటు చెల్లికి నా అన్న వాళ్ళందరికీ అన్నగా తోడుండి కుటుంబాలను నడిపించిన ఘనత మీది. అన్న ఈ స్థాయికి చేరాయంటే అది చిన్న విషయం కాదు. అది ఎంతో కృషి ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లు కష్టాన్ని ఇష్టంగా ప్రేమించి ఆశలను ఆశయాలుగా మలచి ఉన్నత మజిలీలను చేరుటిలో ఎదురైన ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించడంలో నీకు నేనున్నాను అనే చేయి వదలని మొక్కవోని ధైర్యం మీ దంపతుల సొంతం. ఈ రోజుల్లో హస్బెండ్ వైఫ్ ఏదో అనుకుంటారు ఇద్దరు కలిసి, కానీ సక్సెస్ కాకపోయేసరికి భార్య ఏమంటుంది భర్తని, నేను చెప్పాను అప్పుడే అది కాదని నువ్వు చేశావు, అందుకే ఇట్లా అయింది. అట్లా అనుకోలే. కష్టమైనా సుఖమైనా ఇద్దరికి ఒకరికి తోడకున్నారు. ధైర్య సాహసే లక్ష్మి. అన్న బ్యాక్గ్రౌండ్ చాలా కొద్దిమంది తెలుసు. నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వచ్చిన ఉద్యోగ అవకాశాలను కూడా
సున్నితంగా తృణప్రాయంగా వదిలి పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్నత ఆశయ సాధనలో మీరు చూపిన ధైర్యం, ఆచరించిన సత్య మార్గమే నేడు రాజ్యమేలుతున్న లక్ష్మిగా అవతరించిన తీరు. ఈ సిరి సంపదలంతా కూడా వాళ్ళు అనుసరించిన తీరు, రాజ్యమేలుతున్న లక్ష్మిగా అవతరించిన తీరు అందరికీ ఆదర్శప్రాయం. లక్ష్మీ రాజ్యం అంటే మామూలు పేరు కాదు. లక్ష్మీ రాజ్యం అంటే డివైన్ లక్ష్మి విల్ రూల్ దట్, గాడెస్ లక్ష్మి విల్ రూల్ ద వరల్డ్. ఆయన పేర్లోనే అన్నీ ఉన్నాయి. ఇదంతా ఉన్నా కూడా ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని తలచి యోగాభ్యాసం అనుదినము ఆచరిస్తూ మీరు ఇచ్చే ఆరోగ్య సందేశం అందరికీ స్ఫూర్తిదాయకం. అందరికీ యోగా తరగతులు తీసుకుంటాడు ఉచితంగా. ఆ విషయం కొందరికీ తెలుసు, ఎందుకంటే నేను కూడా ఆ పిచ్చిలో ఉన్నాను, యోగా ప్రాణాయామం పిచ్చిలో ఉన్నాయి కాబట్టి అన్న నాకు కొంచెం ఎక్కువ దగ్గర అయ్యాడన్నమాట. నాయకుడు మా లక్ష్మీరాజం పువ్వు పుట్టగానే పరిమళించినట్లు విద్యార్థి దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో నాయకత్వం వహించి 18 సంవత్సరాల నోలుగు మీసాల ప్రాయంలోనే గ్రామ సర్పంచ్ పదవి వరించిన రాజకీయపు రంగుల రాట్నంలో ఎమడక మైదం శెట్టి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథుల సేవలో అటు అధ్యక్షులుగా రాష్ట్ర స్థాయిలో పురగి క్షత్రియ సంఘంకు, ఇటు ఏపీ కిరోసిన్ హోల్సేల్ డీలర్స్ ఫెడరేషన్ కు, తెలంగాణ కిరోసిన్ హోల్సేల్ డీలర్స్ ఫెడరేషన్ కు జనరల్ సెక్రటరీగా, అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా కిరోసిన్ హోల్సేల్ డీలర్స్ ఫెడరేషన్ కు మీరు చూపిన నాయకత్వం నభూతో నభవిష్యత్. జై హింద్. ఇట్లు మీ పాయల్ సుధాకర్, డాక్టర్ సునేత్రి. నేను తమ్ముడే అనుకున్నాను కానీ ఇంత నీలో కవి సార్వభౌముడు అని చెప్పి నేను ఇప్పటిదాకా గుర్తురగలేదు. అసలు నా గురించి తెలియని విషయాలు అన్ని క్షుణ్ణంగా పరిశోధించి నా వెనకాల ఎవరున్నారు అని అంటే, నా వెనకాల ముందు సైడు, ఇటు సైడు అటు సైడు, ముందు వెనకాల అంతా నా సత్య అంటే తప్పని కొడితే మంచిది, అందరికీ తప్పని కొడితే నష్టమే లేదు. చెప్పే వాళ్ళకు ఆనందం, మీకు ఆరోగ్యం. చప్పట్లు కొడితే నేను చెప్పే వాళ్ళకు ఆనందం, మీకు ఆరోగ్యం. మళ్ళీ ఒకసారి కొట్టండి గట్టిగా. సో ఇప్పుడు మేము 50 ఏళ్ళ వైవాహిక దాంపత్యం, మీరందరూ వచ్చారు. మీ అందరికి దాదాపు 50 ఏళ్ళు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళు ఎవరు తెలియదు, కానీ 50 ఏళ్ళు వైవాహిక జీవితం దాంపత్యం కొనసాగాలంటే ఏం లేదు, చిన్న చిట్కా. అర్ధాంగి పొంగినప్పుడు ఇప్పుడు ఈయన కుంగాలి, మనం పొంగినప్పుడు ఆమె కుంగాలి. దట్స్ ఆల్. చిన్న చిట్కా, అది అందరికి తెలిసిన విషయమే. అది సాధ్యం కదా మనకు. ఒకవేళ మా సత్య ఏమైనా కోపం వస్తే నేను ఏం మాట్లాడను, కాముగా ఉంటా. నా కోపం వచ్చినప్పుడు ఆమె ఏమైనా అంటే ఆమె కూడా కాముగా ఉంటుంది. సో ఈ చిట్కా అందరికి తెలుసు. ఓకే, ఇది చిట్కా అందరికీ తెలుసు కాబట్టి పాటించండి. అందరి రైట్. అయితే మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మా తమ్ముడు సప్పారి సుధాకర్ దంపతులకు ఇద్దరికి ఆయురారోగ్యాలు, అష్టైర్యాలు కలగాలండి. వారు ఇంకా ఆయురారోగ్యాలతో నేను 75 అంటే ప్లాటినం జూబ్లీ చేసుకునే వయసు వాళ్ళు అందరూ రావాలి. చక్కగా వాళ్ళు ఇలా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాశిష్యులు, శుభావందనాలు. మీ అందరికీ అభినందనలు. చక్కగా నా గురించి ఇంత వివరంగా చెప్పినటువంటి మా తమ్ముడు సుధాకర్ గారికి, మరి వారి భార్యామణికి మరొకసారి అందరూ ఉత్సాహపడుతున్నారు. థ్యాంక్ యూ.